అత్తమ్మ టీవీలో ఈరోజు రుచికరమైన ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో ఈజీగా చేసుకునే ఈ ఎగ్ బిర్యానీ తయారీకి కావలసిన పదార్థాలు: గుడ్లు 3 తీసుకోండి. కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకొని తొక్కలొలిచి పక్కన పెట్టుకోండి. 5 పచ్చిమిరపకాయలని సన్నని స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. బిర్యానీ ఆకు 2, దాల్చిన చెక్క 3, లవంగాలు 4, యాలకులు 2, చిన్న అల్లం ముక్క తీసుకొని పొడవుగా తరిగి పెట్టుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అరకప్పు కొత్తిమీర, పుదీనా, 2 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి ముద్ద 1 టేబుల్ స్పూన్, నిమ్మకాయ అరబద్ద 1 టీ స్పూన్ సరిపోతుంది. గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, 1 కప్పు బియ్యం అంటే దాదాపు పావు కేజీ. వాటిని బాగా కడగండి. బాస్మతి బియ్యం తీసుకోండి. కడిగి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోండి. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి నానబెట్టుకున్న బియ్యాన్ని కొద్దిగా ఉప్పు వేసి 1 స్పూన్ నూనె వేసి ఉడికించుకోండి. దాంట్లోనే 1 స్పూను గరం మసాలా పౌడర్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎప్పుడైతే బియ్యం ఎగురుతూ ఉంటాయో అంతవరకు ఉడికించుకోండి. చూసారు కదా, బియ్యం సగం కుక్ అయినాయి. అంటే చేత్తో నొక్కితే అవి 2 బద్దలుగా విడిపోతాయి. అలాంటప్పుడు వాటిని వడపోసి పక్కన ఉంచుకోండి. చూసారు కదా, హాఫ్ కుక్ అవ్వాలన్నమాట. 2 బద్దలుగా తురిమినప్పుడు పక్కన పెట్టుకోండి. ఈలోపు గుడ్లు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, వాటిని ఈజీగా కట్ చేయడానికి చిన్న దారాన్ని తీసుకోండి. దారం ముక్క తీసుకొని గుడ్డుకి పొడవుగా పరచండి. ఆ చివరి నుండి ఈ చివరి వరకు పరచి ఒకేసారి లాగితే ఎంతో ఈక్వల్ హాఫ్స్ వస్తాయన్నమాట. ఇవి మనం కట్ చేసినా ఇంత బాగా రావు. ఇక్కడ నేను దారాన్ని ఉపయోగించి చక్కని షేప్లో ఎగ్ని కట్ చేసుకున్నాను. చూసారు కదా, ఈక్వల్ హాఫ్స్లోకి వచ్చినాయి. ఇలా కట్ చేసుకొని గుడ్లను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి మందంగా లోతుగా ఉన్న ఒక బౌల్ పెట్టుకోండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి. దాంట్లో 2 బిర్యానీ ఆకులు, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే యాలకులు వేసి 2 నిమిషాల పాటు వేయించండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఆ తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయండి. ఇవి మెత్తబడే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. చూసారు కదా, అవి మెత్తబడాలి. మూత పెడితే త్వరగా మెత్తబడతాయి. మెత్తబడే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి దాంట్లో తరిగి పెట్టుకున్న టమాటాలు వేయండి. టమాటాలు కూడా బాగా ఫ్రై చేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. మూత పెడితే ఇవి కూడా త్వరగా మగ్గుతాయి. ఆ తర్వాత మూత తీసి దానికి చూసారు కదా, అల్లం వెల్లుల్లి ముద్ద వేయండి. టమాటాలు చాలా మెత్తగా అవ్వాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, అలాగే పొడవుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేయండి. అవి వేసి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేయండి. 1 స్పూను కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి.
ఆ తర్వాత ఒక స్పూను గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేయండి. ఇవన్నీ కలిసేలాగా బాగా కలియబెట్టండి. మసాలాలు వేసిన తర్వాత సిమ్లో పెట్టి వండుకోవాలి, లేకపోతే మసాలా బర్న్ అయిపోతాయి అన్నమాట. అందుకని ఎప్పుడు మసాలా వేయగానే సిమ్లో పెట్టాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న గుడ్లు వేయండి. గుడ్లు వేసి అవి చితికిపోకుండా మెల్లగా ఒకసారి కలియబెట్టండి. మసాలా గుడ్లకి పట్టేలాగా చాలా జాగ్రత్తగా ఒకసారి కలియబెట్టండి. చూసాం కదా, జస్ట్ గుడ్లని షేప్ పడవకుండా మసాలా కలియబెట్టాం. ఇప్పుడు దీన్నో 2 నిమిషాల పాటు మగ్గించండి. అప్పుడు మసాలాలన్నీ గుడ్లకు బాగా పడతాయి. చూసారు కదా, గ్రేవీ రెడీ అయింది. ఇలా రెడీ అయిన గ్రేవీలోకి మనం వడపోసి పెట్టుకున్న బియ్యాన్ని లేయర్స్ లాగా వేయండి. సగం ఉడికించుకున్న బియ్యాన్ని ఒక పొరలాగా వేయండి. ఒక పొర వేసిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా వేయండి. ఆ తర్వాత మిగతా బియ్యాన్ని కూడా వేయండి. ఇలా 2 లేయర్స్ లాగా వేసుకోండి. మరింత స్పైసీ కావాలనుకుంటే ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా వేసుకోవచ్చు, లేదంటే కొత్తిమీర, కరివేపాకు తుంచి వేసుకోండి. పుదీనా వేయండి. దానికి 1 స్పూను నెయ్యి వేయండి. నేను ఇక్కడ కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. తుంచి వేస్తే మంచి స్మెల్తో పాటు ఎంతో రుచి కూడా వస్తుంది. దీనికి ఒక అర నిమ్మ బద్దని పిండుతున్నాను, ఎందుకంటే ఇప్పుడు మనం బియ్యము క్రిస్పీగా టేస్టీగా కూడా వస్తుంది. ఒకదానికొకటి అంటుకోకుండా రావడానికి నిమ్మకాయ చెక్కను పిండాను. దీనికి సిల్వర్ ఫాయిల్ కానీ, అది లేకపోతే పాలిథిన్ కవర్ వేసి దాన్ని దారంతో కట్టి దాని మీద మూత పెట్టండి. అంటే ఆవిరి ఏమాత్రం బయటకు రాకుండా అరేంజ్ చేసుకోండి. తర్వాత వేరే స్టవ్ సిమ్లో పెట్టి దాని మీద ఒక తవా పెట్టండి. దాని మీద ఈ అరేంజ్ చేసుకున్న బౌల్ పెట్టి 10 నిమిషాల పాటు సిమ్లో స్టీమ్ చేయండి. చూసారు కదా, అది సిమ్లో ఉడుకుతూ ఉంది. ఆ తర్వాత 10 నిమిషాలు అయిన తర్వాత కవర్ తీసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి చాలా జాగ్రత్తగా అడుగు నుండి ఒకసారి పైకి కలియబెట్టండి. అంటే అడుగున ఉన్న మసాలాలు దీంట్లో కలవాలి. ఒకసారి ఉడికిందో లేదో చూసుకొని అవసరమైతే మరో 10 నిమిషాలు స్టీమ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన ఎగ్ బిర్యానీ రెడీ అయింది. సర్వ్ చేసుకునేటప్పుడు ఎగ్ పీసెస్ జాగ్రత్తగా సర్వ్ చేసుకోండి. ఈ రెసిపీ మీరు కూడా తయారు చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి. మరిన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.